మీరు బట్టతల సమస్యతో బాధపడుతున్నారనేసి మన దగ్గరకు వచ్చారు కదా సార్. ఇది ఎయిర్ ప్యాచ్ పెట్టుకుంటే తలస్నానం చేయొచ్చా సార్? ఓకే, మనకు తలస్నానం చేయొచ్చండి. ఇంకొకటి, మీరు ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా ఉండి మీరు ఆఫీస్లోనే ఉండి ఎక్కువగా డస్ట్ ఏం పడదు హెయిర్ మీద అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి తలస్నానం చేయండి. మనకు హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే మనకు హెయిర్ ప్యాచ్కు యూజ్ చేసేటప్పుడు మనకు లోపల టేప్ అయినా సరే, వాడే మనం గ్లూ బాటిల్స్ అయినా సరే కంప్లీట్గా మెడికల్ టెస్టెడ్ ఉంటాయి. హాయ్, వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ఈరోజు మన దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. ఇతను మన దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, అతని సమస్య ఏంటి అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు బట్టతల సమస్యతో బాధపడుతున్నారనేసి మన దగ్గరకు వచ్చారు కదా. యాక్చువల్గా మీకు మన ఆర్కే హెయిర్ స్టూడియో గురించి మీకు ఎలా తెలుసు? ఇది మా ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. ఈ ఎయిర్ ప్యాచ్ గురించి అడిగితే ఈ ఆర్కే స్టూడియో గురించి చెప్పాడండి. సార్, మీరు ఆర్కే హెయిర్ స్టూడియోకి ఎక్కడి నుంచి వచ్చారు? మహేశ్వరం మండలం దుబ్బచెరల నుంచి వచ్చానండి. సార్, ఇది ఎయిర్ ప్యాచ్ పెట్టుకుంటే తలస్నానం చేయొచ్చా సార్? ఓకే, మనకు తలస్నానం చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే బాండింగ్ సిస్టమ్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం బాండింగ్ సిస్టంలో హెయిర్ ఫిక్స్ చేస్తాం కదా, ఫిక్స్ చేసిన తర్వాత హెడ్ మీదకి హెయిర్ ప్యాచ్ మీదకి తలస్నానం చేయొచ్చు. అది కూడా మీరు ఎక్కువగా మీరు పొల్యూషన్లో తిరుగుతున్నారు అనుకోండి, మీకు మార్కెటింగ్ జాబ్స్ అట్లా ఉండి ఎక్కువ బయట తిరిగేటట్టయితేనేమో డస్ట్ బాగా పడుతుంది. అలా పడినప్పుడు మీరు వీక్లీ ట్వైస్, వారానికి 2 సార్లు తలస్నానం చేయండి. ఇంకొకటి, మీరు ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా ఉండి మీరు ఆఫీస్లోనే ఉండి ఎక్కువగా డస్ట్ ఏం పడదు హెయిర్ మీద అనుకుంటే మాత్రం వారానికి ఒకసారి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు బాండింగ్ సిస్టంలో మనం ఎక్కువ సార్లు తలస్నానం చేస్తే హెయిర్ ప్యాచ్ అనేది తొందరగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదే మనం ఎక్కువ లేట్గా తలస్నానం చేస్తున్నాం అనుకోండి, మనకు ఒక 25 డేస్ వచ్చేది సర్వీసు 30 డేస్ రావచ్చు. ఎక్కువసార్లు తలస్నానం చేస్తే 30 డేస్ వచ్చే సర్వీసు 25 డేస్ రావచ్చు. అలా మీరు తగ్గుతుంటుంది. అలా కొంచెం గ్యాప్ తీసుకొని తలస్నానం చేస్తున్నారు అనుకోండి, మనకు కొంచెం సర్వీస్ టైం అనేది పెరుగుతుంది. ఇంకోటి, ఇది బాండింగ్ మెథడ్లో ఉంటుంది. ఇంకోటి, క్లిప్పింగ్ సిస్టమ్కి వచ్చేసరికి మీరు ఎట్లా డైలీ నైట్ తీసేస్తారు కాబట్టి హెయిర్ ప్యాచ్ తీసేసి పక్కన పెట్టి మీరు తలస్నానం చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. కానీ దానికి సర్వీస్ ఎలా చేసుకోవాలంటే, మీరు తీసి నీట్గా, మనకు ఆల్రెడీ ఒక వీడియో కూడా ఉంటుంది ఎలా క్లిప్పింగ్ ప్యాచ్ ఎలా సర్వీస్ చేయాలో, దాన్ని నీట్గా తీసి దాన్ని మంచి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఆ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే, హెయిర్ క్లిప్పింగ్ వాళ్ళకి హెయిర్ ప్యాచ్ తీసి దానికి ఏదైతే మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే మనము ప్లాస్టర్ వేస్తామో 2 సైడ్ ప్లాస్టరు, దాన్ని నీట్గా తీసి క్లీన్ చేసిన తర్వాత దాన్ని ఒక మగ్లో షాంపూ వేసి మంచిగా నీట్గా డిప్ చేసి వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ మొత్తం మనం ఒకటి వీడియో ఆల్రెడీ చేసి మనకు యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమైపోతుంది. ఇలా తలస్నానం చేయొచ్చా అనే వాళ్ళకి బాండింగ్లో అయితే ఒకలా ఉంటుంది, క్లిప్పింగ్లో అయితే ఒకలా ఉంటుంది. బాండింగ్లో అయితేనేమో మనం తల మీదకి అలానే స్నానం చేయొచ్చు, క్లిప్పింగ్లో మాత్రం తీసి వాష్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకుంటే సైడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా సార్? మనకు హెయిర్ ప్యాచ్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఎందుకంటే మనకు హెయిర్ ప్యాచ్కు యూజ్ చేసేటప్పుడు మనకు లోపల టేప్ అయినా సరే, వాడే మనం గ్లూ బాటిల్స్ అయినా సరే కంప్లీట్గా మెడికల్ టెస్టెడ్ ఉంటాయి. వాటి వల్ల మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేసిన దాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర చాలా 5 years 6 years నుంచి ఒక క్లయింట్స్ ఇప్పటికీ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు చిన్న ర్యాషెస్ అలాంటివి ఏమీ రాలేదు. సో ఇది కంప్లీట్లీ సేఫ్ అన్నట్టు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ర్యాషెస్ కానీ అలాంటివి ఏవి రావు. సార్, క్లిప్పింగ్ సిస్టమ్ చేసుకుని వెళ్తారు, మళ్ళీ సర్వీసింగ్ ఎప్పుడు రావాలి సార్? ఇప్పుడు మనకు క్లిప్పింగ్ సిస్టంలో సర్వీసింగ్ ఎలా ఉంటుందంటే, మీరు పెట్టుకొని వెళ్ళిన తర్వాత 2 months కానీ 3 months కానీ ఒక్కసారి వాషింగ్కి వస్తే సరిపోతుంది. ఇంకొకటి, మనకు ఈ సైడ్స్ అయితే ఏవైతే ఉందో హెయిర్, ఈ సైడ్ హెయిర్ ఈ హెయిర్ కొంచెం అన్మ్యాచ్ అవుతుంది 3 months తర్వాత. ఇదేమో పెరుగుతుంది కదా మనకు, ఇదేమో పెరగదు. సో మనకు ఇది ఎక్కువ ఇది తక్కువ కావడం వల్ల కొంచెం అబ్జర్వ్ చేస్తే తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 months ఎక్కువ, ఒకవేళ హెయిర్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది అనుకోండి 2 monthsకి రండి. స్లోగా పెరిగే వాళ్ళు 3 monthsకి ఒకసారి సర్వీసింగ్కి వచ్చినా సరిపోతుంది. ఈ సర్వీస్ పీరియడ్లో మేము ఏం చేస్తామంటే, దానికి ప్యాచ్కు క్లిప్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఇంకోటి ఏమన్నా నెట్ ఇట్లా ఏమన్నా డ్యామేజ్ అయిందా అవన్నీ చెక్ చేసుకొని దాన్ని మళ్ళీ కంప్లీట్గా కెమికల్ వాష్లు అవన్నీ చేసి మళ్ళీ ఫస్ట్లో మీరు పెట్టుకునేటప్పుడు ఎలా ఉంటుందో ప్యాచ్ సేమ్ అదే పొజిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. అది మీకు ఈ సర్వీస్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు సారీ యొక్క హెయిర్ సిచ్యువేషన్ ఇలా ఉంది కదండి. ప్యాచ్ పెట్టక ముందుకు, ప్యాచ్ పెట్టిన తర్వాత, హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ క్లిప్పింగ్ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ ఎలా ఉంటుందో చూద్దాం.
వావ్, అద్భుతం, సూపర్. హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 సంవత్సరాలు వెనకకి వెళ్ళినట్టుంది. చూసారు కదండి ఫైనల్ లుక్. ఇంత ముందుకు బాల్డ్ హెడ్తో ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో క్లియర్గా మీకు డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఎంత న్యాచురల్గా ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చూడండి. సో ఇదండి ఫైనల్ లుక్ మనకు. ఇంకా ఎవరైనా బాల్డ్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే మన ఆర్కే హెయిర్ స్టూడియోని సంప్రదించండి. మన ఆర్కే హెయిర్ స్టూడియోస్ మనకు హైదరాబాద్లో దిల్సుఖ్నగర్, కుకట్పల్లి, కొండాపూర్, సికింద్రాబాద్లో ఉన్నాయి. మనకు ఆంధ్రాకి వచ్చే వరకల్లా విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి అండ్ బెంగళూరులో కూడా ఓపెన్ అయింది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఎక్కడైతే దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళండి. మనకు అక్కడ ఫ్రీ డెమో ఉంటుంది, ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా బాల్ హెడ్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.